ఆది దైవము నీవయ్యా, ఆది దైవము నీవయ్యా, నామము రూపము గుణములు లేని, నామము రూపము గుణములు లేని, ఆత్మజ్యోతివి నీవు శివా, ఆత్మజ్యోతివి నీవు శివా. ఏమిటి బాబావారు ఒక చిన్న మట్టి విగ్రహం అక్కడ ఉన్నది, ఆంజనేయ స్వామి విగ్రహము. అక్కడ కూర్చునకుండగా ఎందుకో కింద కూర్చుంటున్నారే అని చెప్పేసి సందేహం కలిగింది. బాబాను ఏకంగా అడిగాడు, బాబా తుమ్ క్యూ ఐసా కర్తా హై, నువ్వు ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నావు బాబా, ఆ పై మెట్టి మీద కూర్చోండి అన్నాడు ఆ భక్తుడు. చూడండి, బాబా ఎక్కువగా మాట్లాడాయన, కానీ ఏం మాట్లాడినాడో వింటే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. చూడండి, బాబా అంటున్నారు, దైవముతో సమానమైన పీఠం పైన మనం ఎలా కూర్చునగలము, అలా కూర్చునకూడదు అని ఒక్క మాటతో సమాధానం చెప్పారంట బాబావారు. దైవముతో సమానమైన పీఠం పైన మనం ఏ విధంగా కూర్చోగలము అని బాబా అంటున్నారట. ఇందులో 2 రహస్యాలు ఉన్నాయి, కేవలం ఒక సెంటెన్స్లోనే. వాస్తవంగా ఒక ఆలయంలో మనం కూర్చున్నప్పుడు ఆ ఆలయంలో భగవంతుడు ఉన్నాడు అని మనం అనుకుంటాం. కొన్ని చిన్న చిన్న విగ్రహాలు చూసినప్పుడు ఏమిటో విగ్రహాలే అనుకుంటాం. కానీ బాబా చూడండి, విగ్రహారాధనకు చాలా పెద్ద పీట వేశారు బాబావారు. విగ్రహారాధనకు విలువ ఇచ్చినటువంటి మహాత్ముడు ఇక బాబాని మించిన వాడు ఎవడు లేడు అని చెప్పవచ్చు. ఎందుకంటే విగ్రహానికి నాకు భేదము లేదు, ఆ విగ్రహమే నా స్వరూపము, విగ్రహంలో నేను కొలువై ఉన్నాను అని బాబావారు ఈ సత్యాన్ని నిరూపించారు కూడా. ఒక చిన్న విగ్రహాన్ని అక్కడ పెట్టి దైవముతో సమానమైన పీఠం పైన అంటున్నాడు. చూడండి, అక్కడ పీఠం ఎక్కడుంది, అది ఉన్నదే 4 గోడలు, దానికి 3 మెట్లు ఉన్నాయి. అంటే బాబా అంటున్నారు, ఇదిగో ఎక్కడైతే ఆ విగ్రహం ఉన్నదో అది నేల కాదు, అది పీఠం అన్నారు బాబావారు. ఇక 2వ రహస్యం ఏమిటంటే చూడండి, కింద మెట్టు మీద కూర్చోవడం. మరి బాబా ఎందుకు ఆ విధంగా ప్రవర్తించారు చూశారా? దీన్నే అహంకార శూన్యత అని అంటారు. ఇక్కడ మనం జాగ్రత్తగా తత్వ విశ్లేషణ చేస్తే మనము ఆశ్చర్యపోయేటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి. ఏదైనా ఒక సత్యం విషయంలో కుండలు బద్దలు కొట్టినట్లు చెబుతాను నేను. అందులో భయము కానీ కాంప్రమైజ్ కానీ ఏది ఉండదు, ఉన్నది ఉన్నట్లు చెప్పడం జరుగుతుంది. మరి బాబా ఎందుకు ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు? దైవం పైన సమానంగా మనం ఎలా కూర్చోగలం అంటున్నప్పుడు మరి బాబాకు ఆ లెవెల్ లేదా? మరి ఆంజనేయ స్వామి ఏ విధంగా గొప్పవాడు, ఆంజనేయ స్వామి బాబా కంటే కూడా గొప్పవాడు అన్నటువంటి మీమాంస కూడా అక్కడ కలిగేటువంటి అవకాశం చాలామంది శిష్యులకు ఉంటుంది. ఆంజనేయ స్వామిని బాబావారిని పక్కపక్కన తీసుకుంటే మీకు చెప్తూ ఉన్నాను, స్పిరిచువల్ లెవెల్స్లోకి వెళ్తూ ఉన్నాను. ఆంజనేయ స్వామికి అష్టసిద్ధులు ఉన్నాయి, అవి చిన్నప్పటి నుంచే సహజంగా వచ్చాయి. కానీ బాబాకు అవన్నీ కూడా తపస్సుతో సహజంగా బాబాకు కూడా వచ్చాయి. అంటే ఆంజనేయ స్వామికి ఏ సిద్ధులు ఉన్నాయో ఆ సిద్ధులన్నీ కూడా బాబాకు ఉన్నాయి. ఆంజనేయ స్వామికి లేనటువంటి జ్ఞాన సిద్ధులు కూడా బాబాకు ఉన్నాయి. ఇది రహస్యం. మరి ఏమిటి ఆ జ్ఞాన సిద్ధులు అని అంటే, ఎక్కడ ఏం జరుగుతుందో ఆంజనేయ స్వామికి తెలియదు, ఎక్కడ ఏం జరుగుతుందో బాబాకు తెలుసు. ఈ విషయంలో నో కాంప్రమైజ్.
కాబట్టి ఆంజనేయ స్వామి బాబా ఉన్నారు, వాట్ ఆర్ లెవెల్స్ అన్నప్పుడు ఇదిగో ఎక్కడ ఏం జరుగుతుందో బాబాకు తెలుసు. వర్షాన్ని ఆపడము, పంచభూతాలను శాసించడము, పంచభూతాలను వశం పెట్టుకోవడము, ఇవన్నీ ఆంజనేయ స్వామికి లేవు. కానీ పంచభూతాలను తన ఆధీనంలో ఉన్నటువంటి మహాత్ముడు, మహాయోగి ఎవరంటే దట్ ఈస్ ఓన్లీ షిరిడి సాయిబాబా. కాబట్టి ఎందుకు నేను మీకు చెప్తున్నాను అంటే, నాకు ఆంజనేయ స్వామి అంటే చాలా ప్రేమ. బట్ సత్యానికి వచ్చినప్పుడు ఉన్నది ఉన్నట్టు చెప్పక తప్పదు. మరి అటువంటి మహాత్ముడు ఆంజనేయ స్వామి కంటే సిద్ధులు ఉన్నాయి, జ్ఞానం ఉన్నది, జ్ఞానసిద్ధులు ఉన్నాయి, యోగశుద్ధులు ఉన్నాయి, సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు. మరి ఇన్ని ఉన్నవాడు ఎందుకు ఆ విధంగా ప్రవర్తిస్తున్నాడు అనంటే అహంకార శూన్యత. చూశారా ఎటువంటి మహాత్ముడినా? ఇటువంటి గురువుకు ఒక్క రోజు కాదు, ఒక గంట నీవు శిష్యుడు అయినా వాడి జీవితం ధన్యం. చాలు, గంగగోపాలు గరడైనను చాలు, ఒక్కరోజు నువ్వు శిష్యరికం చేసినా చాలు ఇటువంటివి గురువు విషయంలోన. అటువంటి గురువు ఈయన. కాబట్టి నేను అన్నాను, వాట్ ఈస్ ద స్పిరిచువాలిటీ అన్నప్పుడు ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఎగోయిజం. అది నీవు ఎంత అహంకార శూన్యతతో ప్రవర్తిస్తున్నావు అన్నదే ఆధ్యాత్మిక జీవితానికి పూర్ణత్వం. బాబా ఇదిగో 0 లెవెల్లో చూపిస్తున్నాడు దాన్ని. అందుకే నానావళి వచ్చి ఏం అమీర్ లే పైకి అన్నప్పుడు బాబా వారు పైకి లేచారు. నానావళి నేను అమీర్ను కాదు ఫకీరును అన్నాడు, నేను చక్రవర్తిని కాదు అన్నాడు. ఎందుకో తెలుసునా? ఎంతోమంది శిష్యులు, ఎన్నో కానుకలు, ఎన్నో డబ్బులు, ఎన్నో నైవేద్యాలు, ఎన్నో బంగారాలు, ఎన్నో ఆభరణాలు, ఇవన్నీ కూడా ఉన్నాయి. బాబా అన్నారు నేను అమీర్ని కాదు నాయన ఫకీరును అన్నారు. చూశారా? అడుగడుగున బాబా అహంకార శూన్యతను ప్రదర్శించారు. చూడండి, మరి ఈ విధంగా ఉంటే మరి ఈనాడు ఏ విధంగా అహంకారంతో ప్రవర్తిస్తున్నారంటే ఆ విధంగా అహంకారంతో ప్రవర్తిస్తున్నారు. నేను అంటాను, వాళ్ళ గురించి విమర్శలు వద్దు, కామెంట్స్ వద్దు, నీవు జాగ్రత్తగా ఉండడం నేర్చుకుంటే చాలంతే. ఎందుకనంటే వాడు భ్రాంతికి లోనై 10 మందిని భ్రాంతికి గురి చేస్తాడు. వాడు 4 గ్రంథాలు చదవడము, నేను గురువును అని ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. 4 గ్రంథాలు చదివితే గురువు అయిపోతావా? కాబట్టి ఏవో కొన్ని పారాయణలు చేయించడము, తాను గురువుగా అవతారం ఎత్తడం. ఇక చూడండి, ఇప్పుడు పారాయణలు చేయించడం కాదు, మంత్రాలు ఉపదేశించడం కాదు, గురువులమని చెప్పడం కాదు, ఏకంగా భగవంతుడినే అంటున్నారు. ఇంకా చూడండి, ఎందుకంటే యోగి, మహాయోగి, అవధూత ఇవన్నీ ఎందుకు? భగవాన్ అని పెట్టుకో, ఇంకా అన్నీ అందులో వస్తాయి. మరి బాబా ఏనాడైనా నేను భగవంతుడిని అన్నాడా? భగవంతుడిలాగా జీవించాడు. అది భగవంతుడిని అని మాటలతో చెప్పలేదు, భగవంతుడిని అని లోకముతో అనిపించాడు తన యొక్క లీలలతో, మహిమలతో. ఒక స్వీయ అనుభవాన్ని మీకు చెప్తాను. నేను ఋషికేశ్లో కొన్నాళ్ళు ధ్యానం చేసేటువంటి సమయంలోన ఒక మహాత్ముడు ఉండేవాడు. ఆయన నేను సాక్షాత్తు దేవుణ్ణి అని ప్రచారం చేసుకునేవాడు. ఎంతోమంది శిష్యులు, ఎంతోమంది పరివారం, ఎన్నో ఆశ్రమాలు, ఎంతో సెక్యూరిటీ, ఇవన్నీ ఉన్నాయి. అతని యొక్క శిష్యుడు నాకు పరిచయం అయ్యాడు. నా సంగతి కూడా కొంత తెలుసుకున్నాడు. వెళ్ళి అక్కడ చెప్పాడు. 2-3 సార్లు నన్ను రమ్మని కబురు పంపాడు. నాకు అవసరం లేదు అన్నా నేను. సరే మళ్ళీ పిలిపించాడు. సరే నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత
కొన్ని విషయాలు మీతో డిస్కస్ చేయాలి అన్నాడు. తప్పకుండా అన్నా నేను. దాని ముందర ఏమన్నాడంటే, నేనే భగవంతుడిని అన్న కాన్సెప్ట్ ముందు పట్టుకొచ్చాడు. ఇక నేను డైరెక్ట్గా అడిగాను, అసలు మీరు ఏ విధంగా భగవంతుడు చెప్పండి అన్నాను. అట్లా నేను అడిగినప్పుడు ఆయన ఏమన్నారంటే, ప్లీజ్ ట్రై టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ హిందీ అన్నాడు. నాకు హిందీ సరిగా రాదు. సరే నేను అన్నాను, యు ఆర్ సేయింగ్ దట్ యు ఆర్ గాడ్. ఐఎమ్ ఆస్కింగ్ ద క్వశ్చన్, వై యు ఆర్ నాట్ స్పీకింగ్ ఇన్ తెలుగు? వై యూ డోంట్ నో తెలుగు? బికాస్ యు ఆర్ గాడ్. వాట్ ద గాడ్ మీన్స్? గాడ్ నోస్ ఆల్ లాంగ్వేజెస్. వై యూ డోంట్ నో తెలుగు అన్నాను. చూడండి, వినేవాడు ఉండాలే కానీ ఇంకా ఏమైనా చెప్తారు. అప్పుడు ఆయన అన్నాడు, యా యు ఆర్ ట్రూ, ఐ హ్యావ్ టు లర్న్ తెలుగు అన్నాడు. చూడండి, ఐ హ్యావ్ టు లర్న్ తెలుగు. ఏటు నేర్చుకునే తెలుగు. కాబట్టి నేర్చుకొని భాషలు మాట్లాడడం కాదు. బాబావారు తెలుగు, హిందీ, ఇంగ్లీషు, మలయాళం, కన్నడ, గుజరాతీ, అరబ్బీ ఎన్నెన్నో భాషలు మాట్లాడాడు. చివరికి సంస్కృతం కూడా మాట్లాడాడు. మహాపండితులు షిరిడీకి వచ్చినప్పుడు బాబాను చూశారు. ఏమిటో ఈ ఫకీరు, పోయి ఇక్కడికి వచ్చామే, కొద్దిగా మసాలా వాసన తగులుతుంది ఇక్కడ, మా ఆచారం పాడైపోయింది. సరే దక్షిణ బాగా ఇచ్చుకుంటారా? బాగా ఇచ్చుకుంటాడండి. పక్కన బ్రాహ్మణుడు అన్నాడు, మసాలా వాసనతో నీకేంటా పని, నువ్వు ముందు మంత్రాలు చదువు అన్నారు. సరే మంత్రాలు చదువుతూ ఉన్నారు. మధ్యలో బాబావారు, వీళ్ళు అనుకుంటున్నారు బ్రాహ్మణులు, ఈ ఫకీర్కి ఏం తెలుసు, తెలుగే రాదు, ఇంకా సంస్కృతం ఏం తెలుస్తుంది అనుకొని మంత్రాలు చదువుతూ ఉన్నారు. ఎవరి ముందు చదువుతూ ఉన్నారు? వెంటనే బాబావారు ఏ శ్లోకాన్ని వాళ్ళు చదువుతూ ఉన్నారో ఆ శ్లోకము వాళ్ళతో పాటు చదువుతున్నారట బాబా కూడా. వీళ్ళంతా ఆశ్చర్యపోయినారు. చూశారా, నేను అంటున్నాను, సంస్కృతం ఎక్కడ నేర్చుకున్నాడు? ఎందుకు బాబాకు అది వచ్చింది అని అంటే, చూడండి, కాకాసాహెబ్ దీక్షిత్ ఒకసారి ఏకనాథ భాగవతం చదివాడు. బాబా దగ్గరికి వచ్చాడు, బాబా ఏ కితాబ్ హమ్ పారాయణ కరా, ఏ పూరా హో గయా, హమ్ క్యా పढ़ना బాబా అని అడిగాడు. నేను ఈ పుస్తకాన్ని మొత్తం చదివేశాను, నన్ను మళ్ళీ ఏం చేయమంటారు బాబా అన్నాడు. బాబా అన్నారు, ఏకనాథ బృందావనం పడోరే అన్నారు. ఏకనాథ బృందావనము చదువు అన్నాడు. వెంటనే దీక్షితు కంగారు పడ్డాడు. ఏకనాథ బృందావనం ఎక్కడుందండి అని చెప్పేసి చాలామంది మిత్రులను అడిగాడు. అప్పుడు చాలామంది ఏమన్నారంటే, అసలు అది లేనే లేదు అని చెప్పడం జరిగింది. దీక్షిత్ అనుకున్నాడు, మరి ఎందుకు ఆ మాట మాట్లాడాడు బాబా అని మనసులో అనుకున్నాడు. బాబా ఇక నీవే సమాధానం చెప్పాలని చెప్పేసి ఆ భాగవతాన్ని అలా చూస్తూ ఉన్నాడట. అలా చదువుతూ 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 ఉంటే చూడండి, ఏది చేసినా అది కూడా గురువే చేయాలి మళ్ళీ. ఇక బాబా అనుకున్నాడు, సరే ఎందుకు వీడిని బాధ పెట్టమని చెప్పేసి అలా అనుగ్రహించారేమో. అలా తిప్పుతూ 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 ఉన్నాడు. ఒక చోట కండ్లు పడ్డాయి ఒక శ్లోకం మీద. ఏమని? ఇది శ్రీకృష్ణుని యొక్క అందమైన 30 అంతస్తుల భవనము, ఇది ఏకనాథ బృందావనము అని ఉంది దాని మీద. అక్కడ పట్టుకున్నాడు దీక్షిత్. ఆశ్చర్యపోయాడు. చూశారా, ఏకనాథ బృందావనం చదువు అన్నారు బాబావారు. ఎక్కడుందండి ఏకనాథ బృందావనము అన్న వాళ్ళే ఉన్నారు, కానీ ఫలాని శ్లోకములో ఇది ఉన్నది అని ఎవరైనా అన్నారా? ఎందుకో తెలుసునా? ఆయన సర్వజ్ఞుడు. మనిషి మనసులోని మాటే కాదు, ఒక కప్ప కూడా ఏమనుకుంటుందో చెప్పినటువంటి మహాత్ముడైన.
కాబట్టి ఎప్పుడైతే నీవు ఇదిగో ఆ దైవత్వాన్ని పొందుతావో, ఆ పూర్ణత్వాన్ని పొందుతావో, అన్ని భాషలు నీ సొంతమవుతాయి. ప్రాక్టీస్ చేస్తే వచ్చేది కాదు. నీవు ఆ విధంగా ప్రాక్టీస్ చేస్తున్నావు, నువ్వు మాట్లాడలేకపోతున్నావు అంటే నీవు దేవుడు కాదు, నువ్వు ఒక 420 అని అర్థం. కాబట్టి ఈ సత్యం తెలుసుకో అని చెప్పేసి, ఇక నీదేమిటి నాకు వాదోపవాదాలు అని చెప్పేసి నేను వచ్చేసాను. చూశారా? కాబట్టి సాధకులు జాగ్రత్తగా ఉండాల. హోటల్స్ ఎన్నో ఉంటాయి, భోజనం పెట్టే హోటల్స్. ఏం చేయాలా? మంచి హోటల్ చూసుకోవాలి అంతే. ఈ హోటల్ బాగాలేదు, ఈ హోటల్లో సాంబార్లు కలుపుతారు అని మాట్లాడకూడదు. గురువులు కూడా, స్వాములు కూడా రకరకాలుగా ఉంటారు. ఇదిగో మంచి గురువుని ఎన్నుకోవాలి, ఆ గురు మార్గంలో ప్రయాణం చేయాలి. కాబట్టి ఈ రకంగా మనము అహంకార శూన్యత ఏమిటో మనం చూసాం. చూడండి, ఇంకో సన్నివేశాన్ని మీకు చెబుతాను. 1912 నుంచి ఇంకా బాబా యొక్క వైభవము మహారాష్ట్రే కాదు, విశ్వవ్యాప్తమైపోయింది. వేల కొద్దీ జనాలు రోజు షిరిడీకి వచ్చేవారు, రకరకాల కానుకలు తెచ్చేవారు. ఒక భక్తుడు బాబా వారికి ఒక మంచి పల్లకి తీసుకొని వచ్చాడు. ఆయన కోరిక ఏమిటంటే ద్వారకామాయ నుంచి చావడికి వెళ్ళేటప్పుడు బాబావారిని అక్కడ కూర్చోబెట్టి తీసుకొని వెళ్ళిపోవాలని. భక్తులు ఎన్ని ప్రయత్నాలు చేసినా, పురందరే ఎంత పట్టుబట్టినా, శ్యామ ఎంత ప్రాధేయపడినా, దీక్షిత్ ఎన్నిసార్లు వేడుకున్నా బాబావారు నేను ఆ పల్లకిలో ఊరేగను అన్నారు బాబావారు. కొన్ని రోజులకి ఒక భక్తుడికి ఒక ఆలోచన వచ్చింది. అరే, బాబా ఇలా చెప్తే మాట వినడు, ఒక ప్లాన్ వేద్దాము అనుకున్నారు. ఏమిటా ప్లాను అంటే, ఒక మంచి ఒక భీముడు లాంటి వ్యక్తిని ఎన్నుకున్నారు. నగరకల్లో ఉంటాడు భీముడు. అట్లాంటి పర్సన్స్ మీరేం చేస్తారంటే, ఇద్దరు ఉండండి. బాబావారు నెమ్మదిగా అడుగులు వేస్తూ వస్తూ ఉంటారు. ఒక్కసారిగా మీరు బాబాని ఎత్తేయండి, పల్లకలో కూర్చోబెట్టండి, అదే మార్గము అన్నారు. శ్యామ అన్నాడు, మరి బాబా తంతాడేమో అన్నాడు. అది వేరే విషయమయ్యా, నేను చెప్పినట్లు చేయండి అన్నారు. సరే, అట్లా ప్లాన్ చేశారు. చూడండి, అద్భుతం జరిగింది. ఇది మీరు ఏ గ్రంథంలో కూడా చదివి ఉండరు. ఎప్పుడైతే అలా ప్లాన్ చేసుకున్నారో బాబావారు ద్వారకామాయ నుంచి బయలుదేరారు. ఇక సంకీర్తన మొదలుపెట్టారు, పాటలు మొదలుపెట్టారు, డ్యాన్సులు మొదలుపెట్టారు, ప్లాన్ చేసుకున్నారు. బాబా దగ్గరకు వస్తున్నారు, సిద్ధంగండి, ఎత్తండ్రా అని అనుకుంటున్నారు. ప్లానింగ్ ప్రకారము ఒక వ్యక్తి వచ్చాడు, అమాంతం బాబాను పైకి ఎత్తేసాడు. ఎత్తేసి పల్లెకులో కూర్చోబెట్టారు. చప్పట్లు కొట్టారు. హర 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 మహాదేవ శంభో శంకర అని చప్పట్లు కొట్టారు. చప్పట్లు కొట్టి కళ్ళు తెరిచే లోపల బాబా పల్లకిలో లేడు, మళ్ళీ ఆ ముందు ఉన్నాడు బాబావారు. భక్తులంతా కూడా కాహేరే కాహేరే అన్నారు. ఇంకే కాహాయ్, మళ్ళీ ఎక్కడున్నారంటే ఆ వెనక ఉన్నారట. ఇంకా శ్యామ అనుకున్నాడు, నాకు తనులు పడతాయి అని చెప్పేసి ఎక్కడికి వాడు అక్కడ జారిపోయినారు. చూశారా, అటువంటి మహాత్ముడైన, మరి ఎందుకు అటువంటి మహాత్ముడు ఆ విధంగా ప్రవర్తించాడు అనేది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల. ఎవరో మనసులో అనుకుంటూ ఉన్నారు, మరి మీరెందుకు పల్లెకలు ఊరేగారండి నకరేకల్లో ఇలా 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 అని. ఎందుకు అని అంటే, ఇదిగో గురువాజ్ఞ పాలన. బాబా ఏదైతే చేశాడో అది మనం చేయాలని కాదు, బాబా ఏం చెబుతాడో అది మనం ఆచరించాలి. కాబట్టి ఇంకా బాబా పల్లకిలో ఊరేగలేదండి, మరి మీరెందుకు ఊరేగారండి అని అడగరాదు. కాబట్టి ఎన్నెన్నో ముడులు ఉంటాయి. కాబట్టి గురువు ఏం చెప్తాడో దాన్ని మనం ఆచరించాలి. వాళ్ళు ఎంతో ప్రేమతో అడిగారు, బాబా టిక్కు కొట్టాడు, ప్రొసీడ్ అన్నాడు. మరి ఎందుకు అన్నారండి బాబా మాట అని అంటే,
24 జ్ఞాన యజ్ఞాలు ఎన్నో కష్టాలు పడి చేసాం. అంటే 12 + 12 24 చేసాం. ఎన్నెన్నో శ్రమలు పడ్డాం. ఇదిగో నా కోసము నీవు 24 జ్ఞాన యజ్ఞాలు కష్టపడి చేశావు. 25వ జ్ఞాన యజ్ఞం అంటే మార్పు. నేను సంతోషించాను, ఆనందించానని చెప్పేసి ఒక ఊరేగరా అన్నాడు. కాబట్టి చూడండి, ఆధ్యాత్మిక జీవితంలోన శిష్యుడు ఎప్పుడు కూడా అహంకారం చెందరాదు. ఎందుకు శాస్త్రాలు మహాత్ములంతా కూడా అహంకారం వద్దు అంటున్నారంటే, ఎప్పుడైతే అహంకారం ఉంటుందో వాడు గురువు యొక్క అనుగ్రహం పట్టుకోలేడు.